థ్యాంక్ యూ హలో ఎవరు? నేను ప్రియాంకని. ఫోన్ బావకివ్వు. మామా ప్రియాంక ఫోన్. హాయ్ ప్రియాంక. బావా నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. ఇందాక నీ లవర్ని చూసా. ఏంటి? అదే ఫోటోలో అమ్మాయి. ఏడ్చావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అసలు ఆ అమ్మాయి కనపడే ఛాన్సే లేదు. అరే నా కళ్ళతో నేను చూసానని చెప్తుంటే. ఏంట్రా ఏమైనా టిస్ట్ ఇచ్చిందా? చచ్చిపోయిన అమ్మాయి బతికొచ్చిందంటేంట్రా? బావా నేను వినయ్ మరదల్ని అంటే వినయ్ ఎవరు అంది. అడ్రస్ అడిగితే ఇవ్వనంది. నువ్వు నా గురించి చెప్పలేదా బావా? నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు. నీ గురించి ఎక్కడ చెప్పను? నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసేయ్. అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. హలో ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు. ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. నువ్వు నోరు మూసుకోరా. ప్రేమంటే నీకేం తెలుసురా. ఫోన్ బావకివ్వు. హలో బావా ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా? నేను అక్కడికి రాలేను గానీ ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను. వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు. ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు. అదేంటి? అబ్బా అదంతే. మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి. బాయ్ ఉంటా. ఒరే నాకు డౌట్, మీ తాత పిచ్చి మీ మరదలకి ఎక్కిందంటవా? షటప్. సార్ ఎస్. కంపెనీకి వచ్చిన జాబ్ అప్లికేషన్స్లో అన్నింటినీ బాగా చూసి పరిశీలించి ఫైనలైజ్ చేసిన ఎలిజిబిలిటీ లిస్ట్ సార్. మీరు సెలెక్ట్ చేస్తే కాల్ లెటర్ పంపిస్తా. ఓకే మీరు వెళ్ళండి. ఓకే సార్. పేదవాడిని తెలిసి ప్రేమించి డబ్బున్న వాడిని తెలిసాక వదిలేసింది. ప్రేమను ప్రేమించే వాళ్ళని పెద్దవాళ్ళు కలపాలే కానీ విడగొట్టకూడదు. ఎక్కడున్నావే? అయ్యో బండి 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 రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారా? వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు ఈ ఏరియానా? అవును ఇదే ఏరియా. అవును చెప్పాను కదా అన్న ఈ ఏరియా అన్న. నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న. మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. నీ గురించి మా అబ్బాయి వినయ్ అన్నీ చెప్పాడు. ఎప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని వస్తావని వినయ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడమ్మా. జాబ్ కోసం నువ్వు పంపిన అప్లికేషన్ చూసి నేను చాలా సంతోషించానమ్మా. అందుకే నేనే పర్సనల్గా నీ కాల్ లెటర్ పంపా. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ప్రేమానురాగాలు ఉండవన్న నీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదమ్మా. చూడమ్మా, మా ఇంట్లో ఉండేది మనుషులే కానీ మనీ మైండెడ్ వాళ్ళు కాదు. కొద్ది రోజులు నువ్వు మా ఇంట్లో ఉంటే అన్నీ నీకే అర్థమవుతాయి. మా ఇంటికి వెళ్దాం పద. పదమ్మా, రామ్మా. అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. అరే చిన్నమావి గారు బాగున్నారా? అదే అదే రాగానే ఉన్నాను. మీకు ఈ మధ్య బీపీ ఎక్కువగా ఉంటుందని వినయ్ చెప్పాడు. ఇప్పుడు కంట్రోల్ అయిందా? ఎప్పటిదాకా కంట్రోల్లోనే ఉంది. నేను చూడగానే కొంచెం రైజ్ అయినట్టు. నో ప్రాబ్లం. మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఏంటి అత్తయ్య గారు అడిగారు కదా, ఉప్పు కారాలు తెగ పెట్టేస్తేలా? 3 ఇంచుల 4 కోసం 5 అడుగుల బాడీ పాడు చేసుకుంటారా? ఇంక పర్వాలేదు రండి, నేను వచ్చేసానుగా, నేను కంట్రోల్ చేస్తాను. ఏంటి పిన్ని గారు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మర్చిపోయే ఫోటో అమ్మానిది. నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. రే టింకు, వదిన పైకి తీసుకెళ్ళు. అరే
టింకు అంటే నువ్వేనా? మీ అన్నయ్య నీ గురించి చాలా చెప్పాడు. ఏంటి బ్యాడ్ గానా? చచా, చాలా గ్రేట్ గా చెప్పాడు. అవసరానికి వాడుకోవడం 1 వీక్ కూడా నేర్పించాడనమాట. రా పైకి తీసుకెళ్తాను. ఏమో అనుకున్నాను, అమ్మాయిలో చాలా కలివిడితనం ఉందండి. నీ కొడుకేం సామాన్యుడా, అన్నీ ఆలోచించే అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉంటాడు. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఈ పూట గాలి తిరుగుళ్ళు అయిపోయినాయా? లేదు, మళ్ళీ వెళ్ళాలి. అమ్మా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. పెట్టను. నీ అవసరాలన్నీ తీర్చడానికి నీకు కావలసిన వారు వచ్చారు కదా. ఏంటి, అన్నం పెట్టడానికి కూడా సర్వెంట్ పెట్టారా? సర్వెంటో సార్జెంటో మేడ మీదకి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. మేడపైకా? ఓయ్ నీకోసం పైన వెయిటింగ్. ఎలా మన కోసం వెయిట్ చేసి విఐపి ఎవరబ్బా? లెట్స్ సీ. ఎవరండి? అలాగే రేపే పంపించేస్తా. కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అత్తయ్యకి నేను కూడా భారంగా ఉండకూడదుగా. అయినా ఈ పనులన్నీ ఇప్పటి నుంచే నేర్చుకుంటే మంచిదే. చిన్నమయ్య కాఫీ. ఆ కప్పు కాదు ఇది, దాంట్లో షుగర్ ఉంది. పిన్ని కాఫీ తీసుకోండి. నేను కాఫీ టీలు తాగడం మానేశాను. నిజమా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈ క్షణం నుండే. ఛీ, అబ్బబ్బబ్బా, ఈ జిడ్డు ఎక్కడి నుంచి వచ్చి పడిందబ్బా? ఎంతసేపు రా పాటలు, బయటికి రా. వినయ్, వినయ్, లోపలున్నావా? వినయ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితోవే? మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా. రా. రేయ్, ఏంట్రా నీ పోజు? ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఓగి అమ్మలా తిరిగితే తప్పులేదు, కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే, వెళ్ళి బట్టలు వేసుకో. నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావు. స్టేట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. లోపలికి వెళ్ళు.